Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. కన్నా డోర్ బెల్ శబ్దాన్ని డింగ్ డాంగ్ అని చెప్తారు. ప్లేయింగ్ టెన్నిస్ బాల్ ని పేయింగ్ పాంగ్ అని చెప్తారు. అలాగే ఎలాంటి కేసునైనా సరే పట్టుకోవాలంటే ఖచ్చితంగా నా పేరే చెప్తారు తెలుసా? వావ్ సార్, భలే సూపర్ గా చెప్పారు. ఉండండి సార్, నేను నోట్ చేసుకుంటాను. ఇంకో ముఖ్యమైన విషయం, నీలాంటి వాళ్ళంతా జైల్లోనే ఉండాలి, అంటే అత్తగారింట్లో ఉండాలి. ఎంతగా నువ్వు అత్తగారింట్లో ఉన్నా సరే ఇలా బాల్ తో ఆడుకోవడం మాత్రం చాలా పెద్ద 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 తప్పు. సార్, నేను ఎప్పట్లాగా ఒక విషయం చెప్పనా? మనకి ఇంకా సమయం ఉంది. మర్యాదగా రఫ్ మాన్స్టర్ ఎక్కడుందో చెప్పేయ్. దాంతోటే కదా సన్ సిటీని ఒక ఆట పట్టిద్దాం అనుకుంటున్నావు. నేను ఇంతలా మాట్లాడినా నీకేం వినిపించలేదా ఏంటి? మై నేమ్ ఇస్ క్రేజీ, డాక్టర్ క్రేజీ. నా రాక్ స్టార్ మాన్స్టర్ ఉందంటే ఈ సన్ సిటీని తలకిందులుగా చేసేస్తాను. 4 గోడల మధ్య ఉన్నప్పుడే నీకెంత పొగరు, ఎంతటి అహంకారం. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఈ సన్ సిటీని ఎప్పటికీ ఏమీ చేయలేవు. అసలు ఈ ప్లేస్ నుంచి నువ్వెప్పటికీ బయటపడలేవు, అర్థమైందా? ఖచ్చితంగా నేను ఈ చోటు వదిలి బయటకు వెళ్ళలేను. కానీ అతను ఖచ్చితంగా లోపలికి రాగలడు, వస్తాడు, వచ్చే తీరతాడు. ట్వింకిల్ డూడు, త్వరగా రండి. మన ముగ్గురు కలిసి ఒకటిగా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళకపోతే మన రేస్ లో ఓడిపోతాం. ఈ రేసులో గెలవబోయేది మీరు కాదు, నేను నా గ్యాంగే ఈ రేసులో గెలవబోయేది. నువ్వు చేసిన ఈ పని ఒకే మాటలో చెప్పనా? చీటింగ్. చలికి వేసుకుంటారు స్వెటరు, మన టోనీ బాస్ ఒక చీటరు. చూడు, ఈ టోనీ గెలవడం కోసం ఏమైనా చేస్తాడు. అరే రే, చూడండి అటు, వాళ్ళు ముగ్గురు మనకన్నా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు ఈ రేస్ లో గెలిచారంటే మళ్ళీ ఒక్క వారానికి వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి. నేను కొంచెం తింటాను, కానీ ఇప్పుడు రేస్ లో గెలిచే అవకాశమే లేదే. నువ్వే చూడు మనం ఎంత వెనకున్నావా అని. ధైర్యం కోల్పోతే రేస్ లో ఓడిపోతాం, కానీ ధైర్యం వచ్చేసిందంటే రేస్ లో గెలవచ్చు. ఇప్పుడు మనం ధైర్యం చూపించాలి ఫ్రెండ్స్, ఓటమి అంగీకరించొద్దు. కాసేపు రెస్ట్ తీసుకుందాం, ఎందుకంటే మనం వాళ్ళకంటే చాలా ముందున్నాం కదా. వాళ్ళు ఖచ్చితంగా మనల్ని దాటలేరు. సరిగ్గా చెప్పారు టోనీ బాస్. మనం వాళ్ళకన్నా ముందొచ్చేసాం కదా.
మరేం పర్వాలేదులే, ట్వింకిల్ డోడో వెనకాల వస్తూ ఉండుంటారులే. Game on! Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. మరేం పర్వాలేదు, డోడో ఇంకా మన వెనకాలే కదా ఉన్నాడు. సమస్య ఏం లేదు, ఎందుకంటే మనం అందరికన్నా వెనకున్నాం. సమస్య లేదని వదిలేశారు. టోనీ బాస్ ఓడిపోబోతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ టోనీ ఒక్క గుద్దు గుద్దితే ఎలా ఉంటుంది? తల తిరుగుతోంది బాస్. త్వరగా వచ్చి సైకిల్ ఎక్కండి. టోనీ బాస్ ఒకసారి ఇలా చూడండి. మనం గెలవడానికి ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మన ముగ్గురు షార్ట్ కట్ లో వెళ్దాం. అప్పుడు వాళ్ళకంటే ముందు మనం చేరుకోవచ్చు. బిస్కెట్ యొక్క షార్ట్ కట్ విస్కీ అంటారు. టోనీ బాస్, ఈ దారి చాలా రిస్కీ. నేను చివరికి ఆ ముగ్గురిని బోధించడానికి ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడ ఎన్నో రకరకాల శిల్పాలు ఉన్నాయి? ఏంటి అసలు ఈ చోటేంటి? భూమికి పైన ఉంది కొత్త ప్రపంచం. ఇదే టోనీ బాస్ యొక్క కొత్త సామ్రాజ్యం. సూపర్ ఐడియా. చూసారా టోనీ బాస్, మీ తమ్ముడిని శిలలా చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. ఈ మాస్టర్ ని చూస్తుంటే నీకు నా తమ్ముళ్లాగా కనిపిస్తున్నాడా ఏంటి? ఇప్పుడు నాకున్న బలంతో దీన్ని ఏం చేస్తానో చూడు. తీసుకో, ఇదిగో ఇదిగో ఇదిగో. అయిపోయావు. టోనీ బాస్, ఇప్పుడు మీరు పంచ్ యూజ్ చేయకూడదు. కాళ్ళు ఉపయోగించే సమయం వచ్చింది. మనం గనక ఈ రేసులో ఓడిపోతే ఒక వారం టిక్కో డోడో టింకిల్ చెప్పిన పనులన్నీ మనం చెయ్యాలి బాస్. నేను మర్చిపోయాను. పదండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం. పదండి. ఏంటి శిల ఇలా టపటపా ఇరిగిపోతుంది? మన గుండె పటపట కొట్టుకుంటోంది. ఏ సమస్య లేదు, ఎందుకంటే దాన్ని గొలుసుతో కట్టేశారు కదా. ఎస్కేప్. విడుదలయ్యాడు నా రాక్ మాస్టర్. ఇకపై ఈ సన్సెట్ని నా చేతుల్లోంచి ఎవరు కాపాడలేరు. నా పేరే క్రేజీ, డాక్టర్ క్రేజీ. టోనీ ఇంకా వాళ్ళ గ్యాంగ్ స్ట్రాంగ్ అని నేను ఒప్పుకుంటాను, కానీ రావడానికి ఇంతసేపు అయిందంటే ఆశ్చర్యంగా ఉంది. అవును, వాళ్ళు చాలా స్లోవే. అలా అయింటే కూడా ఈ ప్లేస్ కి వాళ్ళు ముందే వచ్చుండాలి కదా. ఒకవేళ ఛాలెంజ్ లో ఓడిపోతేనే వాళ్ళు ఒప్పుకుంటారో ఏమో. ఖచ్చితంగా వాళ్ళు పారిపోయి ఉంటారు. కరెక్ట్, అదే అయి ఉంటుంది. R7 లైట్ బ్లింక్ అవుతోంది. అయితే పక్కన ఏదో సమస్య అన్నమాట.
ఇంకా రోల్ నంబర్ 14 ఒక సైకిళ్ళు. వాళ్ళకే ఏదో సమస్య అయి ఉంటుందో. ఆశ్చర్యంగా ఉంది. సిగ్నల్ ఇక్కడి నుంచే వస్తోంది, కానీ ఇక్కడ ఎవరూ లేరే. ఈ ఒక చెట్టే ఉంది. ఇక్కడ ఒక సమస్య. వెంటనే సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడో. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడో, మన టోనీ ఇంకా రోల్ నంబర్ 14 ని కనిపెట్టాలి. సిగ్నల్ ఇక్కడి నుంచే వస్తోంది. వెంటనే ఫార్ములా నంబర్ 142 ని అప్లై చేయి. ఫార్ములా నంబర్ 142 ని అప్లై చేస్తున్నాం. నా ఎక్స్రే విషన్ ని ఆన్ చేసి వాళ్ళ ముగ్గురిని కనిపెడదాం. సూపర్ స్పీడో, త్వరగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఆ మాన్స్టర్ చాలా కోపంగా ఉందనుకుంటా. Let's get Rock Monster on his knees. Here comes Super Speedo picking up speed. We are always in the lead. We gotta save them in one piece. Go, go, run, let's escape now. Let's go, friends, no need to wait now. Rock Monster's learned his lesson. Let's leave him to his fate now. ఓరి నాయనో, బాల్ వేసినందుకు ఇంత పెద్ద సమస్య. వెంటనే ఎవరైనా తినాలి. టీచర్ ఎన్నిసార్లు చెప్పారు తెలియని ప్రదేశానికి వెళ్ళకూడదని. చూసారా? టోనీ బాస్ చెప్తాడు ఎప్పుడు పంచులు, ఇప్పుడు తను తింటున్నాడు తిట్టులు. మంచి వేళ ఆ రాక్ మాన్స్టర్ త్వరగా టైర్డ్ అయిపోయింది. లేకపోతే ఏమై ఉండేదో తెలీదు. శభాష్ రాక్ మాన్స్టర్, రా వచ్చి వెంటనే ఈ డాక్టర్ క్రేజీని బయటకు తీసుకో వెళ్ళు త్వరగా. ఫస్ట్ గేట్ చెక్, సెకండ్ గేట్ చెక్, ఆల్ గేట్స్ సెక్యూరిటీ చెక్. ఓ మై గాడ్, ఏమిటిది? వచ్చావా నా రాక్ మాన్స్టర్? నన్ను వెంటనే బయటకు తీసుకువెళ్ళు.
సన్ సిటీకి ఒక విజ్ఞప్తి, మీరు మరో కొత్త కింగ్ ని తయారు చేసుకోండి. మై నేమ్ ఇస్ క్రేజీ, డాక్టర్ క్రేజీ. R7 బ్లింక్ అవుతోంది, అంటే ఏదో సమస్య అనుకుంటా. సన్ సిటీ వాసులారా, మీ రాజుని తయారు చేసుకోవడానికి మీరు సిద్ధంగా లేరా? మై నేమ్ ఇస్ క్రేజీ, డాక్టర్ క్రేజీ. నా రాక్ మాస్టర్ సాయంతో ఈ సన్ సిటీని నాశనం చేస్తాను చాలా ఈజీగా. ఈ నగరానికి కావలసిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎంతో తెలివితేటలు ఉన్న ఒక రాజు. అది వేరే ఎవరో కాదు, నేనే. మీలో ఎవరైనా నాకంటే తెలివైన వాళ్ళు లేక బలవంతులు ఉన్నారనుకుంటే వాళ్ళు నిరభ్యంతరంగా నాతో పోటీ పడవచ్చు. రేపు ఉదయాన సన్ సిటీ మైదానంలో మై నేమ్ ఇస్ క్రేజీ, డాక్టర్ క్రేజీ. నా రాక్ మాస్టర్ సాయంతో ఈ సన్ సిటీని నాశనం చేస్తాను చాలా ఈజీగా. చాలా సమయం అయినట్టుగా ఉంది, ఇంకా ఒక్కరు కూడా ఇక్కడకు రాలేదే. ఎవరికి ధైర్యం ఉంది ఈ డాక్టర్ క్రేజీని ఎదిరించడానికి? ఇక పుట్టబోయే బిడ్డ వల్ల కూడా కాదు. నన్ను గెలవడానికి ఎవరైనా ఉన్నారా? ఉంటే రండి, వచ్చి ముఖాముఖి నాతో తలపడండి. ఉన్నాను. గుడ్ మార్నింగ్ డాక్టర్ క్రేజీ అంకుల్. పిల్లలు, మీరు ఆ పక్కగా వెళ్ళి కూర్చోండి. ఇదేవి మీ స్కూల్ ప్లే గ్రౌండ్ కాదు, యుద్ధం చేసే మైదానం. ఇది నా ఛాలెంజర్ కి సొంతమైనది. అవునవును, నేనే మీ ఛాలెంజర్. పసి పిల్లాడు, గుడి పిల్ల, కబడ్డీ, ఫుట్బాల్ ఇటువంటివి ఆడుకో పిల్లాడా. నాలాంటి గొప్పవాడిని ఇంతవరకు నువ్వు ఎక్కడ చూసి ఉండవు. పాపం చిన్న పిల్లాడివి నన్ను ఎదిరించడం నీ వల్ల ఏమవుతుంది? క్రేజీ అంకుల్, ఇంతవరకు నేను ఏ రైడ్ లో ఛాలెంజ్ చేసినా ఆ ఛాలెంజ్ లో ఓడిపోలేదు. అందువల్ల ఈ రోజు నాతో ఓడిపోయేది మీరే. ఆ లాజిక్ ప్రకారం చూస్తే ఇప్పుడే మీరు ఓడిపోయారు. దానికి వన్ వర్డ్ లో మీరు రాంగ్, కిక్ ఆర్ రైట్. అవును, మీరు ఓడిపోతారు. మీరు గెలవడానికి వాய்పే లేదు. చిన్న పిల్లల్లా ఉండి ఎంత గొప్పగా బిల్డపిస్తున్నారు. మీరందరూ ఫెయిల్ అవ్వబోతారు. రాంగ్ రైట్ అన్ని పక్కన పడేయండి. మీరు కనుక ఈ గేమ్ లో ఓడిపోయారంటే నా రాక్ మాన్స్టర్ సాయంతో ఈ సన్ సిటీని సర్వనాశనం చేస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. సూపర్ స్పీడో కార్ వెంటనే రావాలి. సూపర్ స్పీడో, మన ఈ రాక్ మాన్స్టర్ ని డాక్టర్ ని ఓడించాలి, లేకపోతే సన్ సిటీకి పెద్ద ప్రాబ్లం అవుతుంది. This is solid, boss. Let's go for a toss. Where the heads, where the tails, it is always his loss. Yo, yo, check this out. Let's see what Rock Monster's all about. Let's go protect Sun City's crowd. It's the end of Dr. Crazy without a doubt. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 313 ని అప్లై చేయి. ఫార్ములా నంబర్ 313 ని అప్లై చేస్తున్నాను. అతని రాక్స్ అతనికే మళ్ళీ రిటర్న్ పంపిస్తాను. ఇది చాలా ఓవర్గా ఉంది. త్వరగా వాళ్ళ కథ ముగించు.
మిసైల్ అటాక్. సూపర్ స్పీడో. ఈ మిసైల్ మన వెనకాల వస్తూనే ఉందేంటి? ఇదేదో గైడెడ్ మిసైల్ అనుకుంటా. త్వరగా వెళ్ళండి. అలా అంటే ఇది మనని అంతం చేసే వరకు ఇది మనల్ని ఫాలో చేస్తూనే ఉంటుంది. అలా అయితే ఈ రోజే మన చివరి రోజా ఏంటి? ఉండండి, నేను కొంచెం తింటాను. ఇప్పుడు నేను రెండు వర్డ్స్ చెప్పాలనుకుంటున్నాను. కాపాడండి, కాపాడండి. కాపాడడానికి ఒక్క దారే ఉంది. డాక్టర్ క్రేజీ దగ్గరికి మనం తిరిగి వెళ్ళాలి. ఓటమని ఒప్పుకోడానికా? తప్పకుండా ఎవరి దగ్గర ఓటాన్ని అంగీకరించను. సూపర్ స్పీడో యూ టర్న్. ఈ పాటికి నా రాక్ మిసైల్ వాళ్లను అంతం చేసి ఉంటుంది. అతి త్వరలోనే ఈ సన్ సిటీకి కింగ్ గా నన్ను అనౌన్స్ చేస్తారు. నా రాక్ మాస్టర్ నువ్వు తంత్రంగా నాశనం చేసినంత మాత్రం నన్ను గెలిచినట్టుగా కాదు. ఈ ఆట ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఉంది. రాక్ మాస్టర్, త్వరగా వాళ్ళ కథ ముగించు. అటు చూడండి, ఒక్క నిమిషంలో మాన్స్టర్ మునుపటిలా అయిపోయింది. కికో, దీన్ని బట్టి చూస్తుంటే మనం ఆ రెడ్ బాల్ ని తాకాలి. డాక్టర్ క్రేజీ, నువ్వు అప్పుడు అలా మాట్లాడినప్పుడే నేను అనుకున్నాను ఇప్పుడు ఇలా పడిపోతావని. కరెక్ట్ గా అలాగే జరిగింది, చూసావా? మీరు చెప్పింది కరెక్టే సార్. డాక్టర్ క్రేజీ మారేంత వరకు జైల్లో కూర్చుని ఏడుస్తూ ఉండాల్సిందే. గుడ్ మార్నింగ్ జట్పట్ అంకుల్. క్రేజీ డాక్టర్ మారేటట్టు తెలియలేదు. జైలుకి వెళ్తేనే మారుతారేమో. మీరు నన్ను ఎన్ని రోజులు జైల్లో పెట్టినా సరే నేను ఎప్పటికీ మారను. ఎందుకంటే నా పేరే క్రేజీ, డాక్టర్ క్రేజీ. సన్ సిటీలో మీకు జైల్లో ఖచ్చితంగా ఉండదు ఏసీ.